జిల్లా భైంసాపట్నంలో రాజనగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 86 బైకులు సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించే నిరంతరం కార్డన్ సెర్చ్ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అనుమానితులపై పోలీసులు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. నా ఫోన్లో ఉందా ఫెసిలిటీ అది వెంటనే మీ డబ్బులు అక్కడ ఫ్రీజ్ అయిపోతాయి. ఏ అకౌంట్లో ఎక్కడో కూర్చొని నీ జేబులో ఉన్న పైసలు కొట్టేస్తున్నాం. దొంగతనం అంటే మన ఇంట్లో జరిగేదో లేకపోతే మన ప్యాకెట్లో ఉన్నదో కొట్టేస్తే దొంగతనం. కానీ ఆడింట్లో ఉండి నీ ఇంట్లో పైసలు కొట్టేస్తున్నాం. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మనమే హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే మనమే అన్నోన్ లేదు అని అంటే మీ పరిస్థితి మీరు కష్టపడ్డ మీరు సేవింగ్ చేసుకున్నదంతా కూడా ఒక్కసారిగా మీరు పడుకున్నప్పుడు లేకపోతే మీరు మెలకువతో ఉన్నప్పుడు మీ చేతులతో మీరే ఆ డబ్బులు పోగొట్టుకుంటే మీ పరిస్థితి ఏంటిది? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు ఎవరు కూడా మీకు పైసలు ఇస్తామని ఎవరైనా ఫోన్ చేస్తారా? మనకి ఇప్పటివరకు ఏ బ్యాంక్ కూడా అయినా సరే మిమ్మల్ని పిలిచి మనం లోన్కి అప్లై చేసుకుంటేనే 100 సార్లు తిప్పుతారు. ఇది ఇంత రాదు, లేకపోతే అది అంత రాదు, ఇది లేదు, లేకపోతే ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి అని ఇంత జరిగేటోళ్ళు ఫోన్లో ఫోన్ చేసి నీకు పైసలు ఇస్తామని ఎందుకు అంటారు? వాడికి ఏ ఇంట్రెస్ట్ లేకపోతే వానికి ఏం పని? ఇంత జీతాలు తీసుకునే బ్యాంకరే మనం లోన్కి అప్లై చేసుకుంటే ఎన్నిసార్లు వెరిఫై చేసుకుంటారు. ఏం వెరిఫై చేసుకోకుండా నువ్వు ఎవరో తెలియకుండా నీకు ఫోన్ చేసి నీకు పైసలు ఇస్తా అని ఎందుకు చెప్తారు?